తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులను ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో గౌరవమైందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుంటారని, రోగి ఆరోగ్య పరిస్థితి కారణంగా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే రోగి తాలూకా బంధువులు, వారి స్నేహితులు వైద్యుని బాధ్యుడిగా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు సంఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రపంచంలో ఏ వైద్యుడైనా తన వద్దకు వచ్చిన రోగిని నయం చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపాలని కోరుకుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. మా రెండు క్లబ్లకి చాలా అనుబంధం ఉంది. ఎప్పుడైనా మేము ఏదన్నా మాకు చేయాలి అనిపిస్తే ముఖ్యంగా మాకు గవర్నమెంట్ హాస్పిటలే గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ మాకు డాక్టర్స్ అందరూ కూడా, ఈ సూపరింటెండెంట్ మేడం, పాతగా ఉండేవాళ్ళు అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. మేము చిన్న చిన్న కార్యక్రమాలు ఇక్కడ మేము చేసుకుంటూ ఉండేదానికి కూడా వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉండింది. మాకు లాస్ట్ ఇయర్ టీము డాక్టర్ తనూజ, అనిత వాళ్ళిద్దరు ప్రెసిడెంట్, సెక్రటరీగా మాకు రోటరీ ఇయర్ అని ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 30 వరకు ఒక సంవత్సరం ఉంటుంది. అది ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు డాక్టర్స్ డే రోజు. ప్రతి సంవత్సరం చాలా కష్టమైన పని. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ అంటే మా ఇష్ట ప్రకారం మేము ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏ చిన్న దానికి కూడా ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి కత్తి మీద సాము పని ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరూ చేస్తున్నారు. మీకు అందరికి కూడా నా అభినందనలు. వాళ్ళకి బయట అయితే ఇంకా ఎంతో ఫ్యూచర్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళందరూ సర్వీస్ చేయాలన్న యాటిట్యూడ్తోనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. ముఖ్యంగా గైనకాలజిస్టులు ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ తప్పులు ఎత్తుక్కోవడం మొదలు పెడుతున్నారు. ఒకప్పటిలాగా డాక్టర్ అంటే గొప్పగా చూసేలాగా కాకుండా ఏ చిన్న తప్పు చేస్తారా వాళ్ళు దొరుకుతారా మాకు అన్నట్టు పేషెంట్స్ బిహేవియర్ కూడా ఉంది. అదే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. హ్యాపీగా చేసుకొని పోయేదానికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అన్నిటికీ డాక్టర్స్నే దూషిస్తుంటారు. వాళ్ళల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేషెంట్స్లో కూడా. ఏ డాక్టర్ కూడా కావాలని ఎవరు కూడా తప్పు చేయరు. సాయశక్తుల వాళ్ళని బతికించాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్కి సపోర్ట్ రాకుండా పేషెంట్కే సపోర్ట్ వస్తున్నారు అందరూ. అదే మాకు చాలా బాధాకరమైన విషయము. 365 రోజులు రాత్రి పగలు పనిచేసి 1-2 కేసుల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఆ 365 రోజులు చేసిన కష్టం అంతా కూడా మనము మర్చిపోలేకుండా ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే మనం ఆ యాటిట్యూడ్ ప్రజల్లో మారాలి అని కూడా మేము కోరుకుంటున్నాము. దీన్ని చూసైనా కొంతమందిలో మార్పు వస్తే చాలా మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కడప నగరంలోని 7 రోడ్ల కూడల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులు సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత 20 రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కడప నగరంలో 7 రోడ్ సర్కిల్లో ఈరోజు ఉరితాలతో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే రాను రోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉంటే మా జీతం మాత్రం భూమికి తాకుతూ ఉంది. మేము బతకలేని దయనీయ పరిస్థితుల్లో ఉండమని చెప్పి సంవత్సర కాలం నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వివరించినా కూడా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన కురిచినట్టు వ్యవహరించడం చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేదు అని చెప్తున్న ప్రభుత్వం గత వారం కిందట యోగా పేరు మీద విశాఖపట్నంలో 300 కోట్లు
ఊరిగా నీళ్ల పాలు చేసింది ఆ డబ్బులకి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు లేదా రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కేటాయించింటే వాళ్ళ జీవనోపాధి పెరిగిండు, వాళ్ళ జీవన వృద్ధి పెరిగిండు అని చెప్తా ఉన్నాం. పతాంజలి సంస్థకు ఉన్నట్టుండే 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేదానికోసం అప్పటికప్పుడు కూర్చుకున్న కేబినెట్ మీటింగు ఇప్పుడు కార్మికుల సమస్యల మీద ఎందుకు కూర్చోరని చెప్పి మేము సిఐటిగా అడుగుతున్నాం. అదే కడప జిల్లాలో కడపలో ప్రభుత్వ భూమిని వాళ్ళ టీడీపీ ఆఫీసుకు కేటాయించుకునే దానికోసం కేబినెట్ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఓకే చేసుకొని ఈరోజు ప్రభుత్వ భూమిని వాళ్ళ ఆఫీసు కేటాయించుకున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికాని కోసం సేవలు చేస్తున్న కార్మికుల కోసం నువ్వు ఎందుకు డబ్బులు కేటాయించావు, ఎందుకు కేబినెట్ మీటింగ్ పెట్టావని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానికం, ప్రజలు, కార్మికులు బాగుండాలంటే తక్షణమే మాతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో సమ్మెకెళ్తాం. దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ శాఖ మంత్రి నారాయణ, ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. 1,05,00,000తో అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ ఆక్విడక్ట్ మరమ్మతుల పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇరిగేషన్, డ్రైనేజీ రంగాలను ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగం అంతా కూడా ఎంత అస్వస్థమైందో మేము ఈ పులిగడ్డ యాక్టెడ్ ఒక దయనీయ స్థితిలో ఉండటం ఆ రోజున దాని మీద ఉద్యమాలు చేసినా కూడా ఆనాటి ప్రభుత్వం స్పందించిన పరిస్థితి. ఇవాళ ప్రజలందరూ యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో చేరుకున్న తర్వాత మళ్ళీ ఈ రోజున అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ జలవనరుల శాఖకి ఒక పునరుత్తేజం కలిగిందని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో దాదాపు 15 కోట్ల రూపాయలు వివిధ పనుల నిమిత్తం మంజూరు తీసుకురావడం. అలాగే ఈ రోజున పులిగడ్డ యాక్టివిటీ కూడా 1,30,00,000 రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాలి. దాదాపు ఇక్కడ గతంలో ఈ లాకులు చిల్లులు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితి ఉంది. అలాగే అన్ని లాకులు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త లాకులను ఏర్పడుతుంది. ఇక ఒకే ఒక్క సమస్య మిగిలి ఉంది. అదేంటంటే అవుట్ ఫాల్స్ బిల్స్. దానికి 36 కోట్ల రూపాయల అంచనాలు ప్రభుత్వాన్ని పంపడం జరిగినది. ప్రభుత్వం నాబార్డుతో సంప్రదింపులు చేస్తుంది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన వరకు చాలా సమస్యల్ని పరిష్కారం చేసినట్టు. ఎందుకంటే కోడూరు నాగరం మండలంలో దాదాపు 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటలు నష్టపోతాయి. అవుట్ ఫాల్స్ నిర్మాణం జరిగినంత వరకు వాటికి మనం కాపాడటం కొద్ది కష్టంగానే ఉన్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి పదే పదే ఇక్కడున్న విషయం తీసుకెళ్తున్నాం. దాన్ని త్వరలోనే మంజూరు చేసి వచ్చే వేసవి నాటి అన్ని పనులు కూడా ఇవాళ సమగ్రంగా పూర్తి చేయించారు. ఈ భవిష్యత్తులో ఈ ఆనగడ్డ నియోజకవర్గ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నామని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి వినతి పత్రాన్ని అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పార్టీకి ఒక రూలా అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ పర్యటనలో కారు కింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోతే యుద్ధ ప్రాతిపదికన సీసీ ఫుటేజ్ వీడియోలు తీసి కేసు పెట్టారని, మరి అదేవిధంగా పల్లా శ్రీనివాస్ అనుచరులు తనపై హత్యా ప్రయత్నం చేస్తే కనీసం పట్టించుకున్న నాదుడే లేడని ధ్వజమెత్తారు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. నేటి ఉదయం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలవడం జరిగింది. మరి గత జూన్ 2ని నాపైన దాడిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నేటి వరకు కూడా ఆ ఫిర్యాదు
పరిష్కారం కాదని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి మేము చాలా చింతిస్తున్నాం. అంటే రాష్ట్రాల్లో భారత రాజ్యం నడుస్తుందో లేకపోతే రెండు రాజ్యం నడుస్తుందో అర్థం కావట్లే. మరి పల్లా శ్రీనివాస్కి ఒక న్యాయం, వైఎస్ జగన్ ఒక న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప రెండు రకాల న్యాయం ఉండవు. మరి వాళ్ళు పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు పనిచేయట్లా. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దైవీ స్థితిలో ఉన్నాయి. మరి వేళ ప్రజలు నాడు కూటమి ప్రభుత్వం గెలిపించారు, అంతేగాని పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోని భ్రమలు బతుకుతున్నారు. ఈ భ్రమని తొలగించే ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ పల్లా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నా పైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం? అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారిని నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంత వారైనా సరే అరెస్ట్ చేయడం కోరాం. ఈరోజు మనం చూసాం, మన జగన్మోహన్ పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగరాయ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దాన్ని మేము తప్పట్లేదు. కానీ దానికంటే ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? అంటే ఏంటి? అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి రూల్ ఉందని అడుగుతున్నాను. ఇవాళ కలెక్టర్ గారు స్పందించారు, దాని మీద క్లియర్గా రాశారు, ఐ విల్ టేక్ యాక్షన్ చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, మనం జూన్ 11th కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మీద ఫిర్యాదు చేశాను, ఎటువంటి యాక్షన్ లేదని. అందువల్ల పోలీస్ కమిషనర్ స్పందిస్తున్నా సరే వాళ్ళ ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లా. అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇది షేమ్ అన్న గవర్నమెంట్. అలాగే October 7, 2024లో శారదాపీఠం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం. మరి నాటు పెందు తహసీల్దార్ గారు ఏదైతే చిన్నముషివాడలో శారదాపీఠంలో 17 సెంట్ల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు. మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. అంటే విశాఖపట్నంలో భూములు కబ్జా గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటలేదు. అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేల పాత్ర ఉందని అడుగుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పింఛన్ల కోసం నెలకు 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వంలో పింఛన్ల పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపణ. తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉన్న సినీ నటి పాకిజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ. తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేసిన జనసేన నేతలు. ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.